హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిషన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది మండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే కిచెన్లోకి అయితే వచ్చాను. ఇంకా ముందు రోజు దోశల పిండి ఉంది కదా, ఇంకా అదైతే తీసేసి ఫస్ట్ ఫ్రైట్ పెట్టేసి ఇంకా స్టవ్ మీద అయితే ఆనియన్స్ అవి పెట్టేశాను అనమాట. ఓన్లీ గుల్ల శనగపప్పుతో చట్నీ చేద్దామని చెప్పేసి ఒక పక్క అయితే టీ పెట్టేసుకుని టీ అయితే తాగేస్తున్నాను. నేను ఫ్రెష్ అయ్యి వచ్చి ఇదంతా చేసేసరికి 9 అయితే అయిపోయిందనమాట. ఇంకా రోజు బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది కొంచెం లేట్ అయితే అయిపోయింది. ఇంకో దోసల బ్యాటర్ అంతా కూడా కలిపేసుకున్నాను అనమాట. నా మనీ ప్లాంట్లో ఉన్న వాటర్ కూడా చేంజ్ చేసేసి సైడ్కి అయితే పెట్టేశాను. భలే గ్రో అవుతుందనమాట. ఇంకా దోసల బ్యాటర్ కూడా మంచిగా రెడీ అయిపోయింది కదా, ఇంకా ఆనియన్స్ అవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా చట్నీ వేసేద్దాం అని చెప్పేసి ముందు గులక శనగపప్పులు ఇవన్నీ వేసేసి ఆనియన్స్ అన్నీ వేసాను అనమాట. ఇదంతా చేసేటప్పుడు ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి స్టవ్ మీద. ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది, ప్యాన్ కూడా వేడైతే అయిపోయింది అనమాట. ఇంకా చట్నీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసేసాను. మిక్సీ గిన్నె అయితే సైడ్కి పెట్టేశాను షింక్లో. ఇంకా ప్యాన్ పెట్టేశాను కదా, ప్యాన్ కూడా చక్కగా అయితే వేడైపోయింది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, అదే వాటర్ టెస్ట్ అదంతా చేసి చూపిస్తున్నాను మీకు, ప్యాన్ వేడైపోయింది అని చెప్పేసి చెప్పడానికి. ఇంకా ప్యాన్ వేడైపోయిన తర్వాత ఇంకా దోశలు అయితే వేసేసుకున్నాము తినేయడానికి. అందరూ వేసేసుకున్న తర్వాత అందరూ తినేసిన తర్వాత ఇంకా నేనైతే నా దోశలు అయితే వేసుకుని తినేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ నాకు ఎందుకో తెలియదు కానీ క్రిస్పీగా అయితే తినాలనిపించింది. అందుకని చెప్పేసి మొత్తం సిమ్లో అయితే పెట్టేసి స్టవ్ ఇంకా క్రిస్పీగా అయితే దోశలు వేసుకున్నాను అనమాట. భలే విరిగిపోతూ ఉన్నాయి, ఇలా చూడొచ్చు మీరు. టక్ టక్ మన సౌండ్ కూడా వస్తుందన్నమాట. అంత పేపర్లా అయితే వచ్చాయి. ఇంకా అన్ని దోశలు వేసేసుకున్నాను కదా, కొంచెం చట్నీ అయితే వేసేసుకుని ఇంకా తినేదా అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ మా మహిగాడు తింటూ ఉన్నాడనమాట. ఇంకా టిఫిన్ అంతా తినేసి టీ అయితే తాగుతున్నాము. టీ తాగేసరికి 10 అయితే అయిపోయిందండి. మార్నింగ్ ఆల్రెడీ ఒకసారి తాగేశాను. ఇంకా టిఫిన్ తిన్నాక ఇంకొకసారి అయితే తాగేసాను అనమాట. డాడీ అయితే వచ్చి టిఫిన్ వేసిమ్మన్నారు. మార్నింగ్ టిఫిన్ చేయకుండా బయటికి వెళ్ళిపోయారు. బయట చేసేస్తారేమో అనుకున్నాం కానీ ఇంటికైతే వచ్చారనమాట. ఇంకా కొంచెం దోశ బ్యాటర్ ఉంటే డాడీకి వేసేసిన తర్వాత ఆ దోశ బ్యాటర్ తీసేసి ఇంకా స్టవ్ మీద అయితే బెండకాయ కర్రీ అదంతా పెట్టేసి రైస్ అంతా చేసానమాట. మొత్తం కర్రీ అంతా అయిపోయాక నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చానండి. ఇంకా బెండకాయ ఫ్రై, చారు, ఇంకా రైస్ అనమాట. రైస్ ఇంకా వంచింది తీయలేదనమాట. ఇంకా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కోడిపిల్లకైతే కాలు నొప్పి పట్టేసిందండి. అందుకని చెప్పేసి ఇంకా అమ్మ దానికి తడిగుడ్డ అయితే చూడుతూ ఉన్నారు. ఇంకా మార్నింగ్ షింక్లో వేసిన గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే బయట వేసేసాము. ఈ కోడిపిల్ల నడిచేటప్పుడు పడిపోయిందో లేకపోతే మా మహిగాడు ఏమైనా చేశాడో తెలియదు కానీ దాని కాలు మొత్తం యాంకిల్ దగ్గర ఫుల్ రెడ్గా అయితే అయిపోయి కాలంతా వాచిపోయిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, క్లియర్గా చూపిస్తున్నాను మీకు. అదిగోండి చూడండి, ఆ సైడ్ కాలు ఫుల్ రెడ్ అయిపోయిందనమాట. అది ఫుల్ నడవలేకపోతుంది ఇంకా. అందుకని చెప్పేసి ఇంకా అమ్మ దానికి తడిగుడ్డ అయితే చుట్టారు కానీ సెట్ అవ్వలేదు. ఇంకా అది అలానే నడుస్తూనే ఉంది 2 days బ్యాక్ నుంచి. ఇంక ఇక్కడ మా మహిగడికి అయితే ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా వాడికైతే లంచ్ పెట్టేస్తున్నాను. నేను తినిపించేసి నేను కూడా తినేసి కొంచెం పెరుగన్నం అయితే తినేసాం అనమాట. మేము లేచింది కొంచెం లేట్గా లేచాము, అలాగే వంట అదంతా అయ్యేసరికి కొంచెం టైం పట్టేసింది కదా. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కొంచెంసేపు రిలాక్స్ అయిపోయి అటు ఇటు వాకింగ్ అయితే చేసేసాము. మా మహిగడిని నేను చెల్లి కూడా కొంతసేపు బయటకి ఎండలోంచి బయటకి రాకుండా ఇంకొంతసేపు టీవీ చూస్తూనే ఉండిపోయామన్నమాట. ఎండ తగ్గిన తర్వాత కొంతసేపు అటు ఇటు వాకింగ్ చేసి ఇంక ఇక్కడ మల్లెపూల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. ఆల్రెడీ ఒకసారి అయితే మల్లెపూ చెట్టుకున్న ఆకులన్నీ కూడా ఒకసారి అయితే క్లీన్ చేస్తాము. ఇంక ఇక్కడ మళ్ళీ కూడా ఎక్స్ట్రా వచ్చిన పొడుగ్గా ఉన్న కాళ్ళన్నీ కూడా తుంచేసి అవన్నీ విరిచేసి కట్ చేసేసి ఆకులన్నీ కూడా మళ్ళీ దూసేస్తున్నాం అనమాట. ఇంకా మే నెల వచ్చేసరికి ఫుల్ మల్లెపూలు పూసేస్తాయి కదా అని చెప్పేసి ఇంకా డైలీ వాటరింగ్ చేస్తూ ఉంటే మల్లెపూలు అయితే ఫుల్ పూస్తూనే ఉంటాయండి. ఇంక ఇక్కడ ఒక 5 minutes, ఒక 15 minutes 20 minutes అయ్యేసరికి మొత్తం ఆకులన్నీ దూసేసాం అనమాట. మొత్తం బోడిగా అయితే చేసేసాము చట్నీ, పై వరకు ఉన్న చట్నీ. ఇంకా గోడకి అది ఇది చేసి మొత్తం ఆకులన్నీ దూసేసి ఇంకా చట్నీ అయితే ఇలాగా ఓన్లీ కొమ్మలు కనిపించేలాగా చేస్తాము. ఇలా చేస్తేనే మల్లెపూలు కాస్తాయంటండి. ఇంకా చేతులంతా ఇలా అయిపోయినాయి అనమాట, ఫుల్ డస్ట్ పట్టేసాయి. ఇంకా నేనైతే వెళ్ళి హ్యాండ్ వాష్ అది చేసేసుకున్నాను. మా మహిగడు కూడా హెల్ప్ చేశాడనమాట ఇది చేయడంలోని. ఒకవేళ మీకు కూడా మల్లె చెట్లు ఉంటే కనుక ఇలా చేయండి, ఖచ్చితంగా పూలు అయితే పూయడం స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడక్కడ 2 days 3 days మొగ్గలు అయితే వచ్చాయి కానీ ఇంకా అవన్నీ అలానే వదిలేసి ఇంకా మిగిలిన మొత్తం ముదిరిపోయిన ఆకులు ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేస్తాం అనమాట. ఇంకా 4 అలా అయిపోతుందని చెప్పేసి ఇల్లంతా ఫుల్ మెస్సీగా ఉంది. పొద్దున్నుంచి అసలు ఏం చేయలేదు, జస్ట్ మనసు బాగాలేదని చెప్పేసి నా ఫేవరెట్ మూవీ అయితే పెట్టుకుని చూస్తాము. మీ ఫేవరెట్ మూవీ ఏంటో కమెంట్ చేయండి. నాకు ఎప్పుడైనా మనసు బాగాలేదంటే కనుక గోదావరి మూవీ అయితే చూస్తూ ఉంటాను అనమాట. ఇంకా అదైతే చూసేసాము. ఇంక ఇక్కడ బయట ఉన్న గిన్నెలన్నీ కూడా తెచ్చేసి
స్టాండ్లో అయితే సర్దేస్తున్నాను. ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ సర్దేస్తున్నాను. ఈలోపు చెల్లి అయితే టీ పెట్టేసింది. ఇంకా మిగిలిపోయిన ఎక్స్ట్రా రైస్ కర్రీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేస్తున్నాను అనమాట. ఇంకా ఉన్న ఎక్స్ట్రా రైస్లు కర్రీలు ఇవన్నీ సైడ్కి అయితే తీసేసి ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా అయితే తుడిచేస్తున్నాము. అంటే మూవీ చూసేటప్పుడు అదంతా మిక్చర్ అయితే తిన్నాం అనమాట. ఇంకా మా మహిగడ బౌల్ అది తీసుకొచ్చి ఇక్కడ వేసేయడం, అందువల్ల మొత్తం బల్ల మీద మొత్తం అయితే పడిపోయినాయి. ఇంక ఇక్కడ నా పని నేనైతే చేసుకుంటూ ఉన్నాను. గిన్నెలన్నీ సర్దేవి కబోర్డ్స్లో పెట్టేవి కబోర్డ్స్లో, ఇంకా స్టాండ్ల మీద పెట్టేవి స్టాండ్లో అన్నీ సర్దేస్తూ ఉన్నాను అనమాట. ఈలోపు టీ అయితే కాగిపోయిందని చెప్పేసి ఇంకా వెళ్ళి టీ అయితే గ్లాసులో వేసేస్తూ ఉంది. ఇంకా అందరం నెక్స్ట్ టీ అయితే తాగేస్తాం అనమాట. నాకేంటో అనిపిస్తుందండి, మార్నింగ్ మనం ఎంత తొందరగా లేచినా సరే ఆఫ్టర్నూన్ అయ్యే పనులు అవ్వవేమో అని అయితే అనిపిస్తూ ఉంటుందన్నమాట. అదే ఈవినింగ్ అయితే కొంచెం లేట్ అయినా సరే పనులు అవుతాయేమో అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ షింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా ఇందులో వేసేసుకుని అయితే బయటికి తెచ్చేసి పెట్టేశాను. ఇంకా అమ్మ అయితే నేను కడిగేస్తాను, మీరు ఇంట్లో పనులు చూడండి అని అయితే చెప్పేసింది. ఇంకా అమ్మ అయితే బయట గిన్నెలు కడిగేస్తూ ఉన్నారనమాట. ఇంకా నేను ఇంకా బెడ్షీట్ అదంతా సరి చేసేసి కింద వేసిన దుప్పట్లు ఇవన్నీ కూడా పైకి పెట్టేస్తున్నాను. బెడ్షీట్ అంతా కూడా నీట్గా వేసి సర్దేశాను అనమాట. ఇంక ఇక్కడ బెడ్ అయితే నీట్గా చేస్తాను. ఇంకా కిచెన్ కూడా ఫుల్ నీట్గా అయితే పెట్టేశాను అనమాట. అంటే మిగిలిపోయినాయి అవన్నీ కూడా సైడ్కి పెట్టేసి కొంచెం అదంతా తుడిచేసి పెట్టేశాను. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ప్రాన్స్ ఉన్నాయండి. ముందు రోజు మునక్కడ ప్రాన్స్ అయితే చేశాను కదా, ఇంకా కొన్ని తీసి పెట్టాను కదా, ఆ ప్రాన్స్ అయితే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట అయితే పెట్టాను అనమాట. ఫుల్ ఐస్ అయితే పట్టేసాయని చెప్పేసి కొంచెం అయితే తడి చేసేసి క్యాప్ అయితే తీసేసి ఉంచేసాను. వాటర్ వేసేద్దాం అనుకున్నాను కానీ చప్పగా అయిపోతాయని కదా అని చెప్పేసి ఇంకా వేయలేదనమాట. ఇంకా వాటర్ వేయకుండా జస్ట్ అలా బయట పెట్టేసి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వదిలేసి ఇంక ఇల్లంతా కూడా తుడిచేసానండి. అవి పచ్చిరొయ్యలు చల్లగా అయ్యేలోపు ఇల్లంతా తుడిచేస్తే ఇంక ఈలోపు పచ్చిరొయ్యలు కూడా మెత్తగా అయిపోయినాయి. ఇంకా నాకు మిగిలి ఉన్న పనులు కూడా అయిపోతున్నాయి అనమాట. ఇంక ఇక్కడ ఇంటి వెనకాల మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. కొన్ని మందార మొక్కలు, అలాగే మల్లెపూల మొక్కలు, ఇంకా బంతిపూల మొక్కలు కొన్ని అయితే వేసాము. ఇంకా అన్నిటికి వాటర్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ మా మహిగడ అయితే వచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు కొంచెం అటు ఇటుగా, నేను వేస్తాను అని చెప్పి. ఇంకా చెల్లి అయితే ఇటువైపు ఎదురు ఉన్నాయి కదా మల్లెపూలు మొక్కలు, అలాగే రోజు ప్లాంట్స్ ఇవన్నట్లకైతే చెల్లి వాటర్ అయితే వేసేసింది. ఫస్ట్ టైం అనమాట తన పైప్లోంచి వాటర్ కొట్టుకొచ్చి వేసేది. ఇంక ఇక్కడ ఎంత పని చేసిన తర్వాత వాటర్ ఖచ్చితంగా తాగాలి కదా, అందుకని చెప్పేసి ఫుల్ ఆఫ్ గ్లాస్ వాటర్ అయితే తాగేశాను. ఇది అవన్నీ అయ్యేసరికి పచ్చిరొయ్యలు కొంచెం మెత్తగా అయితే అయినాయి అనమాట. అక్కడక్కడ ఐస్ అయితే ఉంది కానీ కొంచెం మెత్తపడినాయి. ఇంకా మార్నింగ్ చట్నీ కానీ చేసి పెట్టాను కదా, ఆ దాకలోనైతే వేసేసి ప్రాన్స్ అన్నీ అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఈలోపు నేనైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసుకోవచ్చు కదా, ఇంత టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి అవి స్టవ్ మీద అయితే వేసేసి ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ నేను కిచెన్లో ఉండే ఆనియన్స్ అవి కట్ చేసుకుంటూ కర్రీ చూసుకుంటున్నాను కదా, అమ్మ అయితే పొయ్యి మీద రైస్ అయితే పెట్టేశారనమాట ముందే కడిగేసి. ఇంక ఇక్కడ నేను కర్రీకి కావాల్సిన ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకుంటున్నానండి. మార్నింగ్ చేసిన కొంచెం కర్రీ అయితే ఉంది కదా, బెండకాయ ఫ్రై చారు కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఆనియన్స్ అవి తక్కువ వేసాను అనమాట. అంటే 3 ఆనియన్స్ అవి వేసాను అంతే, ఇంకెక్కువ వేయలేదనమాట. జస్ట్ ఒక టమాటా అయితే కట్ చేశాను. అమ్మ అయితే చెప్పారు పచ్చిరొయ్యలు మామిడికాయలోకి ఇంకా టమాటా వేయవసరం లేదు, మామిడికాయ పులిపే సరిపోతుందని చెప్పేసి. ఇంకా ఆల్రెడీ ఒకటి ఎలాగా కట్ చేశాను కదా అని చెప్పేసి ఇంకా వేరే ఏమి వేయలేదనమాట. జస్ట్ ఇక్కడ మామిడికాయ పచ్చిరొయ్యల రెసిపీ ఏం లేదండి. జస్ట్ ఆనియన్స్ అవి కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఆనియన్ పచ్చిమిర్చి స్టవ్ మీద అయితే వేసేసాను. ఇంకా డాడీ అయితే కారం ఆడిచ్చేసి తెచ్చారన్నమాట. మీరు ముందు వ్లాగ్లో కనుక చూస్తే డాడీ అయితే పచ్చిమిర్చి తెచ్చారు, అమ్మ అవి కట్ చేశారు కదా, ఇంకా డాడీ అయితే ఆడిపించేసి తీసుకొచ్చారన్నమాట. ఇంకా చెల్లెలు పానీపూరి ఇదంతా ఓపెన్ చేసేలోపు నేను మామిడికాయ అయితే కట్ చేసేసుకుని వెళ్ళి పానీపూరి అయితే తినేసి వచ్చానమాట. ఇంక ఇక్కడ నేను వచ్చేసరికి ఆనియన్ పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా టమాటా కూడా వేస్తాను, ఎందుకు కట్ చేసింది పాడేయడం అని చెప్పేసి. అవి వేగిన తర్వాత ఇంక ఇక్కడ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా పచ్చిరొయ్యలు, అవి కూడా వేస్తాను అనమాట. ఇంక ఇక్కడ ఆడించిన కారం తీసాను, ఫస్ట్ వేసి చూద్దాం కదా అని చెప్పేసి. ఇంక ఇక్కడ ఒక స్పూన్ అయితే వేసాను, ఫుల్ ఆఫ్ స్పూను. ఇంకా సెకండ్ స్పూన్ వేసేటప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, కొత్త కారం కదా వేయాలా వద్దా అని ఆలోచించుకుంటేనే సర్లే సరిపోకపోతే వేద్దామని చెప్పేసి ఇంకా కొంచెం అయితే వేసాను అనమాట. ఇంకా కొంచెం కారమే సరిపోయింది, ఫుల్ స్పైసీ వచ్చింది అనమాట. ఇంకా అర్థమైంది ఒక్క స్పూన్ వేస్తే చాలని చెప్పేసి. ఇంకా పచ్చిరొయ్యలు కూడా వేసేసి కారం కూడా వేసేసాక ఉప్పు చూసుకుని ఉప్పు అయితే వేసేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మూత అయితే పెట్టేసి కొంచెం అల్లం ముద్ద వేస్తాను అనమాట. ఒక 5-6 మినిట్స్కి వాటర్ అంతా మంచిగా బాయిల్ అయిపోయింది. ఇంక ఇక్కడ పక్కనే కట్ చేసి పెట్టేశాను కదా మామిడికాయ ముక్కలు, ఇవన్నీ కూడా వేస్తాను అనమాట. మామిడికాయ మరీ అంత పుల్లగా ఉందని చెప్పలేను కానీ మరీ అంత తీయగా కూడా లేదు, ఒక మాదిరిగా ఉందని చెప్పేసి ఇంక ఫుల్ మామిడికాయ అయితే వేసాను. మరీ అంత పుల్లగా ఏమీ లేదండి, నేను
అంత అనిపించలేదు మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీ లాగా. ఎందుకంటే నాకు ఫుల్ మామిడికాయ పులుపుగా అంటే ఇష్టము. ఇంక కర్రీ అయ్యేలోపు మా మహిగడికి అయితే స్నానం చేపించి తీసుకొచ్చాను. ఇంకా వంట ఇదంతా అయ్యేలోపు 7:15 అలా అయితే అయిందనమాట. ఇంకా అమ్మ రైస్ ఇంట్లోకి తీసుకొచ్చారు. ఇంక ఈలోపు కూడా మామిడికాయ పచ్చడిల కూర అయితే అయిపోయిందనమాట. ఇంకా ఐపీఎల్ సీజన్ కదండి, ముందు వ్లాగ్లో చెప్పాను మీకు. అందుకని చెప్పేసి వంట అంతా ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకుని అయితే మ్యాచ్లు చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా కూర అంతా అయిపోయిన తర్వాత అందరం తినేసాం అనమాట. ఫస్ట్ అయితే మా మహిగడికి తినిపించేసిన తర్వాత ఇంకా నేనైతే తినేసాను. ఇంక ఉప్పు అదంతా చూసేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను అనమాట. ఉప్పు కారం సరిపోయినాయా లేదా అని చూసేసి ఇంకా ఫస్ట్ అయితే మా మహిగడికి అన్నం తినిపించేసిన తర్వాత, ఎందుకంటే ఆడు ఆఫ్టర్నూన్ పడుకోలేదు కదా, మళ్ళీ పడుకుంటాడేమో అని చెప్పేసి ఇంకా వాడికి తినిపించేసి నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చాను. మా మహిగడైతే ఈ లోపు వాళ్ళ పిన్ని వాళ్ళతో బయట అయితే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా నేనైతే నెక్స్ట్ ఫుడ్ కూడా తినేసిన తర్వాత నేను నెక్స్ట్ డే పోస్ట్ చేయాల్సిన వ్లాగ్స్ ఉంటాయి కదా, అంటే షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అవన్నీ రెడీ చేసుకుంటాను అనమాట. ఇంకా డాడీ అయితే వచ్చేటప్పుడు కూల్ డ్రింక్స్, గ్రాసరీ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా చెల్లిని నేను బయట అయితే ఆపేసి ఇంకా స్ప్రైట్ అయితే వేసేసుకుని గ్లాస్లో తాగేసాను బయట కూర్చుని ఎడిట్ అంతా చేసుకుని వేరే రూమ్లోకి అయితే వెళ్ళి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటానన్నమాట. ఇంక బయట కూర్చుని అయితే స్ప్రైట్ అంతా తాగేసి ఇంట్లోకి అయితే వెళ్ళాను. మా మహిగాని పడుకోబెట్టేసిన తర్వాత ఇదంతా చేసుకుంటానండి ఎంత లేట్ అయినా సరే. ఇంకా దోమల కోసం ఒక అగరబత్తి అయితే వెలిగించేసి నెక్స్ట్ డే కోసం కొన్ని బాదంలు అయితే నానబెట్టేసి నా మొక్క పక్కన అయితే పెట్టేశాను అనమాట. ఇంతేనండి ఈ రోజు వ్లాగు. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.